హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ బ్లాగ్ చేస్తుంది మా అమ్మ కోసం మాట్లాడదామని. భగవంతుడు అన్ని చోట్ల ఉండలేడని అమ్మను పుట్టించారు అంటారు, కానీ నా విషయంలో ఆలోచన భగవంతుడే వచ్చి మా అమ్మగా ఉన్నాడు. మీ అందరికీ ఒక చిన్న సంఘటన చెప్తాను. అది 1985 కేజీహెచ్. నేను పుట్టి ఒక వారం రోజులు అయింది. సో మా అమ్మ ఒక రూమ్ లో ఉంది. సో దాని ఎదురుగుండా రూమ్ లో మా నాన్నగారు ఉన్నారు. సో చుట్టాలు అందరూ వస్తున్నారు, మా నాన్న చూస్తున్నారు, మా అమ్మని చూస్తున్నారు. అదేదో హ్యాపీ మూమెంట్ అనుకుంటున్నారు. నేను పుట్టానని చెప్పడానికి వెళ్ళిన మా నాన్న యాక్సిడెంట్, చనిపోయారు. సో చుట్టాలు అందరూ నాన్న చూస్తున్నారు, అమ్మని చూస్తున్నారు. బట్ అమ్మకి అదంతా తెలియదు. అమ్మని ఇంటికి తీసుకెళ్ళిపోయి ఒక రూమ్ లో లాక్ చేసి నాన్నని పడుకోబెట్టి బయట నాన్న పాటి దేహాన్ని పడుకోబెట్టి అప్పుడు అమ్మ చెప్పారు నీ ఆయన చనిపోయారు అనేసి. ఆ రోజు ఆ తల్లి పడిన బాధ ఇంతవరకు ఏ సినిమాలో ఏ డైరెక్టర్ కూడా చూపించలేదేమో. ఆ దేవుడు అలా రాశాడు. సో ఆ తర్వాత చాలాసార్లు అప్పుడప్పుడు అమ్మ బాధపడడం చూశాను. కానీ ఈ కట్టె పెరిగి ఎన్ని సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు సెలివేట్ అంటే ఏ ఒక్క క్షణం కానీ ఏ ఒక్క అరక్షణం కూడా మా నాన్న ఉంటే బాగుండు, అది కొనుక్కుందును ఇది కొనుక్కుందును ఇలాంటివి ఒక్కసారి కూడా మాకు రాలేదు, నాకు కానీ మా అన్నయ్యకి కానీ. సో అంత బాగా నా తల్లి మమ్మల్ని చూసింది. అమ్మ ఇవి నీకు డైరెక్ట్గా చెప్పలేకపోవచ్చు, ఎందుకంటే కొంచెం మొహమాటం. సో నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నీకు చెప్దాం అనుకుంటాను. వచ్చే జన్మంటూ ఉంటే నువ్వు నా తల్లిగా పుట్టుకో, నేనే నీ తండ్రిగా పుట్టాను. ఇప్పుడు అంతైతే ప్రేమ చూపించావు, అంతకు 100 రెట్లు చూపిస్తా. సో ఫ్రెండ్స్, మీకు కూడా మీ తల్లి అంటే ఇష్టమైతే, మీకు ఇలాంటి అనుభూతులు ఏమైనా జరుగుంటే, కష్టమైన నష్టమైన అమ్మాయి గొప్పదే అని ఒక్కొక్కసారి అందరికీ అనిపిస్తుంది. బట్ అలాంటి సంఘటనలు జరుగుంటే సో షేర్ విత్ మీ. ఇలాంటి ప్రేమ కోసం మీ ఇంటి దాకా రావాలనుకుంటే, మీరు మీ మదర్కి ఇలాంటివి చెప్పలేకపోతున్నారంటే షేర్ దిస్ వీడియో. చెప్పండి, అది సంతోష్ వాయిస్ కాదు, నేను నీకు చెప్పాలనుకుంటుంది అనేసి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.